హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. 12వ పీఆర్సీ తేదీ ఖరారు చేసిన సీఎం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కాలం కరిగిపోతుంది. 12 పీఆర్సీపై మీ వాగ్దానం ఏమైంది అంటూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సంఘాలు ఈ విధంగా అంటున్నాయండి. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీరు అధికారంలోకి రావాలని ఆశించి మీ యొక్క ముత్యాల వంటి మాటలను నమ్మి ఓటు వేసి గెలిపించిన లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లలో మేము ఒకరము. కూటమి ప్రభుత్వము ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోతుంది. కానీ మా తలరాతలు మాత్రం మారటం లేదు అంటున్నారు. ఈ మేరకు ఎప్పుడో 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన 12వ వేతన సవరణ సంఘం కోసం ఎదురు చూస్తూ నేటికి సరిగ్గా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు గడిచిపోయాయండి. సో, 3 సంవత్సరాలు గడిచిపోయిన నేపథ్యంలో ఈ పుణ్యకాలం ఎప్పుడో దాటిపోతుంది. కానీ మా ఆశలు మాత్రం నెరవేరటం లేదు అంటూ మొరపెట్టుకున్నారు. పదవీ విరమణ చేసిన వారి ఆశలు, మరణించిన వారి ఆత్మఘోష అంటూ గౌరవనీయులారా, కాలం ఎవరి కోసం ఆగదు. ఈ 3 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. వందలాది మంది పదవీ విరమణ. నిన్న మొన్నటి వరకు మాతో కలిసి పనిచేసిన ఎందరో సోదరులు తమ సర్వీస్ మొత్తం పూర్తి చేసుకొని పదవీ విరమణ కూడా చేశారు. రీసెంట్‌గా రిటైర్మెంట్స్ అయితే అయ్యాయండి. చాలా ఎక్కువగా. రాష్ట్రంలో చాలా రిటైర్మెంట్స్ అయితే అయ్యాయి. మరి కొత్త పీఆర్సీ వస్తే పెరిగిన జీతంతో రిటైర్మెంట్ ప్రయోజనాలు అందుతాయని వీరంతా కూడా ఆశించారు. వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతకవచ్చనైతే కలలు కన్నారనమాట. కానీ ఇవన్నీ ఈ మేరకు కలలు అయ్యాయన్నమాట. అంటే వారు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. వారు రిటైర్ అయింది ఈ ఆహ్, దాదాపుగా ఒక 2 వారాలవుతోంది. వారం, 2 వారాల్లోనే జూన్ 2026లో రిటైర్ అయ్యారనమాట. యాక్చువల్‌గా 2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అమలు కాకపోవడంతో, 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత కూడా అమలు కాకపోవడంతో, వారు 11వ పీఆర్సీ వేతన స్కేల్‌తోనే రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. తద్వారా ఫలితంగా వాళ్ళకి అందాల్సినటువంటి పెన్షన్‌లు కూడా ఈ మేరకు తక్కువగానే లెక్కించబడ్డాయి. అదే పీఆర్సీ 12థ్ పీఆర్సీ సకాలంలో ఇంప్లిమెంట్ అయ్యి ఉన్నట్లయితే వారికి వచ్చే ఆదాయం కూడా ఈ వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతకడానికి సరిపోయేటటువంటి అమౌంటు వారికి ప్రతి నెల పెన్షన్ రూపంలో అందేది. అలాగే ఎందరో మృత్యువాత. ఈ 2, 3 ఏళ్లలో ఎంతోమంది ఉద్యోగ సోదరులు అనారోగ్యంతో, ఇతర కారణాలతో మరణించారో మీకు తెలుసా? తమ జీవితకాలమంతా ప్రభుత్వ సేవకి అంకితం చేసి చివరికి తమ హక్కులైనటువంటి పీఆర్సీ ప్రయోజనం పొందకుండానే కన్నుమూసిన వారు మరెందరో. ఇప్పుడు చెప్పండి ముఖ్యమంత్రి గారు. జీవితాంతం కష్టపడి ఆశగా ఎదురుచూసి చివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నష్టపోయిన వారికి, అలాగే మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే న్యాయం ఏమిటి? మరి వారికి మీరు ఇచ్చేది ఏమిటి? ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు. తరతరాలుగా గుర్తుండిపోయే నైతిక అన్యాయం అనైతే అంటున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేయడమేనా? గత 5 ఏళ్ల పాలనలో మేము అనుభవించిన ఆర్థిక నరకయాతన నుండి మీరు మమ్మల్ని గట్టెక్కిస్తారని ఆశించాము. మా సమస్యలకు మీరు ఫస్ట్ ఎయిడ్ లాంటి వారని భావించాము. కానీ మీరు కనీసం చిన్న చిన్న గాయాలకు కట్టుకట్టే ప్రయత్నం చేయటం లేదు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఐఆర్ ప్రకటన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు సరికదా! దానికి సంబంధించి చర్చలు కూడా జరగలేదు. అన్నట్టుగా ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలు, ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు ఇంకా మా చెవులలో మారుమ్రోగుతూనే ఉన్నాయి అంటూ వినమ్రతతో మా విన్నపం, ఇది హెచ్చరిక కూడా అంటూ సమయం మించిపోతోంది. ఉద్యోగుల సహనం నశించిపోతోంది. ఇకనైనా కళ్ళు తెరవండి. యుద్ధ ప్రాతిపదికన
తక్షణమే ఈ క్రింది చర్యలు చేపట్టాలని వినమ్రతతో వేడుకుంటున్నామంటూ కొన్ని పాయింట్స్ అయితే వారు ప్రభుత్వానికి అందించారు. అందులో మొదటిది 12వ పీఆర్సీని తక్షణమే ప్రకటించి ఏదైతే రెస్పెక్టివ్ డేట్ 2023 జూలై 1 తేదీ నుంచి ఇంప్లిమెంట్ అయ్యేలాగా వర్తించేలాగా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే రెండవది ఈ 2 ఏళ్లలో పదవీ విరమణ చేసినటువంటి అలాగే మరణించిన ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రయోజనాలను వారి కుటుంబాలకైనా అందేలాగా చూడాలి. అంటే రెస్పెక్టివ్‌లీ 2023 జూలై నుంచి ఎవరైతే రిటైర్ అయ్యారో, అలాగే మరణించారో, మరణించిన వారి కుటుంబ సభ్యులకు రిటైర్ అయిన వారికి రావాల్సిన వారి వారి యొక్క అమౌంట్ పెరిగిన పెన్షన్‌లయితే ఏవి ఉంటాయో అవి చెల్లించాలి తక్షణమే. దయచేసి మా సహనాన్ని మరింత పరీక్షించవద్దు. మీరిచ్చిన మాటకు కట్టుబడి లక్షలాది మంది ఉద్యోగులు ఈ మేరకు నేడు సో, వారి కుటుంబ జీవితాల్లో వెలుగులు నింపాలని స్ఫూర్తిగా కోరుతున్నాము అంటూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య వేదిక అయితే ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మరి చూడాలి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి. అలాగే ఈ నెల 24 తేదీన ఉద్యమ కార్యాచరణ అయితే ఉండబోతోంది. సో, దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేస్తున్నాయన్నమాట ఉద్యోగ సంఘాలు. రాష్ట్రంలోని వివిధ సంఘాలు ఈ ఉద్యమ కార్యాచరణకు సన్నద్ధమవుతున్న వేళ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు ఈ సందర్భంగా ఖచ్చితంగా ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ అయితే వేస్తారు అని తేలిపోతోంది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయం ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.